శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనం ఈరోజు చాలామంది చూడండి, వ్యాపారంలో పెద్దగా రాణించలేకపోతున్నాము. ఎప్పుడూ ఏదో ఒక కష్టాలు, ఇబ్బందులు, లేకపోతే మేము హ్యాపీగా లేము అని అనుకుంటూ ఉంటారు. కొంతమంది అనుకుంటూ ఉంటారు, నిజంగానే కొంతమందికి ఉండదు కూడా. మరి ఈ యొక్క ఇబ్బంది నుంచి బయటపడాలి అంటే ఏం చేసుకోవాలి? అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం, కర్మ సిద్ధాంతం యొక్క ప్రభావం ఎలా పడుతుంది, ఎలా పనిచేస్తూ ఉంటుంది. పూర్వజన్మల్లో ఇంకొకటి వ్యాపారాన్ని పనిగట్టుకొని దెబ్బతీయడం. ఇప్పుడు ఆల్రెడీ ఒక 10 షాపులు ఉన్నాయి, అందులో ఒక షాప్ అతను ధర్మబద్ధంగా చేస్తున్నాడు, ఆయన దగ్గర జనాలు బాగా వెళ్తున్నారు, వేరే వాళ్ళకి తక్కువ ఉంది, దానికేం తప్పేం లేదు. కానీ పనిగట్టుకొని అక్కడ ఆ షాప్లో సరుకు బాగోదండి, అదంతా నాణ్యమైంది కాదు, వాడు అలాంటిది వాడతాడు, ఇలాంటిది వాడతాడు, వాళ్ళందరినీ తగ్గించేసి మనం మాత్రం హైలైట్ అవ్వాలని చేసి పిచ్చి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి 100% మీ పూర్వజన్మ కర్మలో మీరు తగిలించుకొని వచ్చారంతే. ఇంకా అందులో ఎటువంటి డౌట్ లేదండి. 100% మీరు కనుక భగవంతుడిని నమ్మినట్లయితే గుర్తుపెట్టుకోండి, ఆ భగవంతుడు చేసినటువంటి ఈ యొక్క విశ్వ నిర్మాణం కనుక అర్థం చేసుకున్నట్లయితే, ఆ యొక్క పరమాత్మ, శ్రీకృష్ణ పరమాత్మ జన్మల గురించి చెప్పాడు. ఈ రోజని నీ కొత్త కాదు, నువ్వు ఇలాంటి జన్మలు చాలా ఎత్తావు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా జన్మలు ఎత్తారు, మళ్ళీ పుట్టారని చెప్పాడు. అంటే కృష్ణుడి మీద మీకు నమ్మకం ఉంటే, రాముడి మీద మీకు నమ్మకం ఉంటే, భగవంతుడి మీద నమ్మకం ఉంటే జన్మ సిద్ధాంతాన్ని నమ్మాలి. అంటే జన్మలు ఎత్తుతూ ఉంటాం, చనిపోతూ ఉంటాం, ఎత్తుతూ ఉంటామని నమ్మినప్పుడు ఆ జన్మలో అనుభవించేది పూర్వజన్మ కర్మ అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. మరి పూర్వజన్మ కర్మ ఊరుకుంటుందా? మనం ఏదైనా మంచి చేసామో మంచి ఇస్తుంది, చెడు చేసామో చెడిస్తుంది. మరి దాన్ని దగ్ధం చేసుకునేటువంటి ప్రక్రియ ఏమిటి? తీసేసుకోవాలి అంటే, ఒకటి, ఈ విశ్వంలో ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా, ప్రతి శక్తి కూడా ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహమే. ప్రకృతి రూపంలో ఉండేటువంటి అమ్మవారు మనకి ప్రతి విషయంలోనే మనకు తోడ్పడుతున్నాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక రెండవ విషయం ఏమిటి అంటే, ఇక్కడ మరి ఈ రకంగా ఇబ్బంది పడుతున్నామండి, హ్యాపీనెస్ లేదు, సక్సెస్ రేట్ లేదు, అసలు ఆనందించలేకపోతున్నాము అన్నప్పుడు దీనికి అద్భుతమైన నామం ఉంటుంది. ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంగికాయై నమః. ఇది ఒక రకంగా చెప్పాలంటే మేనిఫెస్టేషన్కి కూడా ఈ మంత్రం అద్భుతంగా పనిచేస్తుంది. అంటే చూడండి, కొంతమందికి ఫలానా పని అవ్వాలండి, సక్సెస్ అవ్వట్లేదు, దీనికి వాస్తు కూడా కలుపుకోవచ్చు. ఎలా అంటే, మీ యొక్క నైరుతి బెడ్రూమ్ అని ఉంటుంది, సౌత్ వెస్ట్ మాస్టర్ బెడ్రూమ్. ఆ సౌత్ వెస్ట్ మాస్టర్ బెడ్రూమ్లో మళ్ళీ అక్కడ ఆ బెడ్రూమ్లోకి వెళ్ళినప్పుడు తూర్పు, అంటే మనకి సూర్యుడు ఉదయించే వైపు తూర్పు అంటాం, ఎగ్జాక్ట్లీ వెనకాతల ఆపోజిట్ పడమర అంటాం. తూర్పు వైపు నిలబడి, మీ ఎడమ చేతి వైపు ఉత్తరము అంటే నార్త్, కుడి చేతి వైపు దక్షిణము అంటున్నాం. ఇది తూర్పుకి నిలబడుతున్నప్పుడు, అంటే తూర్పు సూర్యుడు ఉదయించే వైపు మన కళ్ళు చూస్తుంటాం. అయితే ఇప్పుడు ఏదైతే ఉదయించేది తూర్పు అయితే హస్తమించేది పడమర అన్నప్పుడు, ఆ పడమర గోడకి చక్కగా మీరు ఒక ఎల్లో కలర్ షీట్ ఒకటి తీసుకోండి, నీట్గా తీసుకొని దాని మీద మీ మేనిఫెస్టేషన్ రాయండి. ఏం కావాలి? ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నారా? బిజినెస్ డెవలప్మెంట్ అనుకుంటున్నారా? హ్యాపీగా ఉండాలనుకుంటున్నారా? ఆనందంగా ఉండాలనే సంకల్పం మాత్రమే మీకుందా? వీటన్నిటిని నీట్గా రాయండి అక్కడ. ఎప్పుడైతే ఆ రకంగా రాస్తారో ఖచ్చితంగా ఏమవుతుందంటే, మీకు మీ యొక్క సంకల్పం బలపడి మీరు ఏదైతే అనుకుంటుంటారో, మీరు అనుకున్నది అనుకున్నట్టుగా మీకు సఫలీకృతం అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఆ రకంగా మీరు చేసినప్పుడు ఏమవుతుందంటే, దాన్ని డిజైర్స్ పాయింట్ అంటారు. సుగ్రీవ్ అనేటువంటి పదం ఏంటంటే, అక్కడ ఒక పిల్లవాడు
నేను ఎడ్యుకేషన్‌లో బాగా రాణించాలన్న సంకల్పంతో అక్కడ కూర్చొని చదివినట్లయితే పడమర నైరుత్యో మృదయే విద్యాభ్యాస మందిరం అని చెప్పారు. విద్యాభ్యాసం చేయడానికి సుగ్రీవ్ అనే పదం ఏం తోడ్పడుతుంది అంటే, మనం చదివేటువంటి చదువులో ఎసెన్స్ ఏంటి అని చెప్పేలా చేస్తుంది అంటారు శాస్త్రంలో. ఆ రకంగా చేసుకోవచ్చు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ దీంతో పాటు ఈ యొక్క మంత్రాన్ని సంపుటీకరణగా కూడా చేసుకోవచ్చు. అంటే ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనా భజంగికాయే నమః చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనా భజంగికాయ నమః. ఇలా అర్థమైందండి. మళ్ళీ ఇంకో నామం ఉదాహరణకి ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనా భజంగికాయ నమః. ఎన్ని రోజులు చేయాలి? మీకు దాహం వేసినప్పుడు ఎన్ని నీళ్ళు తాగుతారు, ఎన్ని చుక్కలు నీళ్ళు తాగుతారంటే అంటే చెప్పలేం. గ్లాస్ తాగొచ్చండి, 2 గ్లాసులు తాగొచ్చు, ఏదో ఒక సిప్ చేసి వదిలేస్తానండి నాకు దాహం అంతే ఉంది అంటూ ఉంటాం కదా. ఒక గ్లాస్తో ఒక నీళ్ళు తీసుకొని కొన్ని తాగి పక్కన పెట్టేస్తూ ఉంటాం. ఆ రకంగా మీరు ఎవరైతే పలానా సంకల్పం ఉంది, వ్యాపారంలో బాగా సక్సెస్ అవ్వాలి, లైఫ్లో హ్యాపీనెస్ కావాలనుకున్నప్పుడు ఇది చెయ్యండి. పొరపాటును కూడా కళ్ళు తెరుచుకుంటూ జపం చేయకండి. జపం చేసేటప్పుడు ఎప్పుడు కూడా కళ్ళు మూసుకొని చక్కగా పద్మాసనం సుఖాసనం వేసుకోవచ్చు, లేదంటే చక్కగా వేసుకొని మీ యొక్క నాలికని పైకి పెట్టుకోవాలి. అంటే నాలికని పైకి పెట్టేసుకొని ఇక్కడ ఈ నుదుటి భాగం దగ్గర మాత్రమే మీ ఆలోచన మొత్తం, మీ కాన్సన్ట్రేషన్ మొత్తం అక్కడే పెట్టి మీరు ఏదైతే నామం అనుకుంటుంటారో ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనా భజంగికాయ నమః అని మనసుతో అనుకుంటూ ఉంటాం. ఆ మనసుతో అనుకునేటప్పుడు ఆ శబ్దాన్ని మాత్రమే వింటూ ఉండండి. ఆ శబ్దం వింటూ ఉండండి. ఆ శబ్దాన్ని కీన్‌గా వినే పని మీద ఉండండి. మనసును అక్కడ కేంద్రీకృతం చేయండి. దానిలో రమించండి. దానిలో ఆనందాన్ని పొందండి. ఆ మంత్రం యొక్క శక్తి ఏదైతే ఉంటుందో మిమ్మల్ని చుట్టూ ఒక ఆరాలా రక్షించడం ప్రారంభమవుతూ ఉంటుంది. మీరు ఎక్కడికైనా వెళ్ళారు, మిమ్మల్ని చూస్తే అవతల వ్యక్తులకి ఆనందదాయకంగా ఉంటుంది. మీరు ప్రతీదీ కూడా ఆస్వాదించగలుగుతారు. ఆనందము అనేటువంటిది లోపల నుంచి, ఇన్నర్ నుంచి వస్తుంది. ఒక పిల్లవాడు పొద్దునుంచి సాయంత్రం వరకు గెంతుకుంటూ ఆడుకుంటాడు. ఇంటికి రాగానే వాళ్ళ ఫాదర్ రాగానే డాడీ పదండి ఆడదాం అంటాడు. అదే మనల్ని గెంతమంటే బాబాయ్ ఏం గెంతుతాం, ఒళ్ళు నొప్పులండి అని పక్కన కూర్చుంటాం. మరి ఆ పిల్లవాడు ఎలా ఆనందిస్తున్నాడు? ఆ పిల్లవాడికి ఆనందం ఇన్సైడ్లో ఎగురుకుంటూ గెంతుకుంటూ ఉండడంలో ఇన్సైడ్లో అది ప్రోగ్రామ్ చేయబడింది. మనకేమవుతుందంటే హ్యాపీనెస్ అనేది ఇన్సైడ్ ప్రోగ్రామింగ్ అనేది స్టార్ట్ అవుతుంది ఈ యొక్క నామ జపము వల్ల. వశిన్యాది వాగ్దేవతలు ఆ యొక్క నిండు సభలో వారు అమ్మవారిలో నుంచే తెల్లటి కిరణాలుగా 8 కిరణాలుగా బయటకు వచ్చారు. ఆ వశిన్యాది వాగ్దేవతలు అమ్మవారి గురించి చెప్పడం జరిగింది. అంటే అమ్మవారే మనం తరించడం కోసం చెప్పింది ఈ యొక్క లలితా సహస్రనామాల్ని. ఇది చేసుకోండి, తరించండి. శ్రీమాత్రే నమః.